మాట్లాడినా కూడా ప్రాణత్యాగానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటాడు. ఏం స్వామి నువ్వు ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉండడానికి నువ్వేమైనా పోరాటం చేస్తున్నావు బాంబులతో విల్లంబులతో? నువ్వేమైనా అల్లూరు సీతారామరాజువా? లేకపోతే నక్సలైట్వా? నువ్వు పోరాటం చేయడానికి అడవుల్లోకి ఏమైనా వెళ్ళావా? ఒక ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నటువంటి వ్యక్తులు మనం. ఇంటికా నుంచి బయలుదేరితే తిరిగి వస్తామో లేదు తెలియదు. నేను త్యాగానికి సిద్ధం, ప్రాణత్యాగానికి సిద్ధం. ఏంది నిజంగా మీకు ప్రాణాపాయం ఉందా చెప్పండి ప్లీజ్, తెలుసుకుంటాం మేము. మొన్న మధ్యన ఎప్పుడో కోనసీమ వెళ్ళినప్పుడు ఎవరో సంచరించారట, పెద్ద లెటర్ రాశాడు వాళ్ళ ఆఫీసులే. మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హాని ఉంది, ఎవరు అగంతకులు సంచరిస్తున్నారు అని. నిజంగా అగంతకులు సంచరిస్తే మీ గవర్నమెంట్ ఫెయిల్ అయినట్టుగా. ఉప ముఖ్యమంత్రి సెక్యూరిటీ ఇవ్వలేకపోతుందా? మీ డొల్లతనాన్ని మీరే ప్రదర్శించుకుంటారా? ఏంటిది? ఏం చేస్తున్నారు మీరు? మీకు అసలు అడ్మినిస్ట్రేషన్ తెలుసా? మీరు హోంమంత్రి మాట్లాడాల్సిన మాటలు మీరు మాట్లాడతారు పోలీసుల గురించి. అదేమంటే హోంశాఖను మేము తీసుకుంటామంటారు కాసేపు. ఇలా ఇవాళ రాష్ట్రంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. హాస్టల్స్ లో ఫుడ్ లేక పిల్లలు అల్లాడిపోతున్నారు. సరైనటువంటి ఫుడ్ లేదు హాస్టల్స్ లో, బీసీ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్లో. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, సరిగ్గా ఫీజు రీయింబర్స్మెంట్ లేక విద్యార్థులు అల్లాడిపోతున్నారు. ఆరోగ్యశ్రీ సరిగా లేదు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే డబ్బులు అడుగుతున్నారు. ఇది నేను చెప్పింది కాదు, మీ ఎల్లో మీడియాలో వచ్చింది. జీజీహెచ్లో డబ్బులు ఇస్తే గానీ మేము పేషెంట్లు చూడమంటున్నారు. ఇన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని దుంపదేగా నీకు గంజాయి. అసలు మా ప్రభుత్వం వచ్చిన 100 రోజుల గంజాయి రహిత రాష్ట్రం అన్నారు. రహిత రాష్ట్రం కాదు, గంజాయి సహిత రాష్ట్రం అయిపోయింది వాళ్ళ. ఎక్కడ కావండి అక్కడ గంజాయి. ఇక్కడ మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నా, ఇక్కడ కూర్చుని ఫోన్ కొడితే ఎవరికన్నా గంజాయి బ్రోకర్లకి గంజాయి ఇచ్చేస్తారు. ఇక్కడ గాపు చిప్పు డబ్బులు ఇస్తే. అంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో రాష్ట్రం అల్లాడిపోతుంటే మమ్మల్ని తిట్టే కార్యక్రమం, మా మీద దూషించే కార్యక్రమం, అది కూడా తీవ్రమైన పదజాలంతో వాడేటువంటి కార్యక్రమం. ఏంటండి నాకు తెలియగొడతాను. మేస్తున్నారు, కోస్తున్నారు. మీరు మేస్తున్నారు. నేను చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు, జలధార మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నేను సీట్లు తీసుకున్నది డబ్బులు ఇచ్చి అమ్ముడు పోలేదు సీట్లు అని చెప్పారు మీరు. శభాష్. జలధార మీద ప్రమాణం చేసి చెప్తున్నా అన్నారు. ఏది? మన అమరజీవి జలధార కార్యక్రమంలో సీట్లు అమ్ముకున్నాను నేను అన్నారు. నేను అమ్ముకోలేదని మీరు జలధార మీద ప్రమాణం చేసి చెప్పారు. ఇప్పుడు చెప్పండి, జలధార మీద ప్రమాణం చేసి చంద్రబాబు నాయుడు గారి కరప్షన్లో, లోకేష్ కరప్షన్లో నాకు వాటా లేదని చెప్పమనండి. ప్రమాణం చేసి చెప్పండి, నీకు క్షమాపణ చెప్తా నేను. సోదరి మండలారు ఎవరు వెళ్ళేటప్పుడు చూడన్నట్టు జనసేన ఆఫీసు ఉంటుంది పక్కన. పెరిగిపోతుంది జనసేన ఆఫీసు, మామూలుగా పెరగట్లా. 18 అడుగులు గోడ పెరుగుతావు పక్క నుంచి. 20 ఎకరాలు కొనేశాడు అయ్యారు. ఎక్కడి డబ్బులు? సినిమాలు వచ్చినాయా? ప్లీజ్, అన్ని ఫ్లాపేనే. సినిమాలో డబ్బులు రాలా మీకు? ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? లోకేష్ కరప్షన్లో, చంద్రబాబు కరప్షన్లో పర్సంటేజ్ ప్రకారం మీకు వస్తుందా రావట్లేదా? జలధార మీద ప్రమాణం చేసి చెప్పమని అడుగుతా ఉన్నా. నువ్వు జలధార మీద ప్రమాణం చేసి చెప్పు, నీకు నేను క్షమాపణ చెబుతా. నేను ఆరోపిస్తున్నా, ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్తో నేను ఆరోపిస్తున్నా, రుజువు చేయలేకపోవచ్చు. యు ఆర్ టేకింగ్ కమిషన్ ఫ్రమ్ ది కరప్షన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అండ్ హిస్ ఫ్యామిలీ. లెక్కగట్టి నెలకింతని చెప్పి నీకు ఇస్తుంటే నువ్వు మేస్తున్నావు, మా మీద కోస్తున్నావు. ఇది ధర్మమేనా? యాక్షన్ చేసి సినిమాలో 100 కోట్లు తీసుకుని సినిమాలో బ్రహ్మాండమైన డైలాగులు చెప్పు, తప్పలేదు. కానీ పొలిటికల్ డైలాగులు కూడా డబ్బులు తీసుకుని చెప్పే స్థాయికి నువ్వు దిగజారిపోతే ఎట్ట బతుకుతుంది రాజకీయం? నాకు అర్థం కాలేదు. రాజకీయాల్లో నిజాయితీ గురించి మాట్లాడి మీరు ఈ రకంగా చేసే కార్యక్రమాలు, రవిడిజం ఎవరండి? నాకు అర్థం కాలేదు. మీ నానాజీ ఒక ప్రిన్సిపాల్ని కొట్టాడే, అది రవిడిజం కదా? కేసు పెట్టారు, అసలు పెట్టి తీసేశారు. నువ్వు రవిడిజం గురించి మాట్లాడతావు. నీ జనసేన నాయకులు చేసే రవిడిజం ఇంత అంత, తెలుగుదేశం వాళ్ళు చేసే రవిడిజం ఇంత అంత, చెప్పండి. నాకు అర్థం కాలేదు. మేము లోకుగా ఉన్నామని మా మీద అంట. అసలు మీరు మాట్లాడే మాటలు చూస్తే నాకు అర్థం కావట్లా. అసలు మేము అధికారంలో ఉన్నామో మీరు అధికారంలో ఉన్నారు? మేము అధికారంలో ఉండి మీరు అపోజిషన్ ఉన్నట్టున్నారు. మమ్మల్ని తిడుతున్నారు, మీరు మమ్మల్ని దూషిస్తున్నారు మీరు. పవన్ కళ్యాణ్ గారు, ఇది సరైనటువంటి విధానం కాదు. లా అండ్ ఆర్డర్ని మీ చేతిలోకి తీసుకుని ఏదో
అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ లా అండ్ ఆర్డర్ మీ చేతిలోనే ఉంది. ఒక ఆయన రెడ్ బుక్ అంటాడు, ఒక ఆయన ఏమో మా నాన్న రోడ్లు పెడితే ఏం పీకారు అంటాడు. నువ్వేమో అధికారంలోకి వచ్చినప్పుడు మీరేం పీకారు ఇప్పుడు ఏం పీకుతారంటారు. ఏంది పీకుడు కార్యక్రమం? నువ్వు మాత్రం బాగా పీకేస్తున్నావులే. మన చంద్రబాబు నాయుడు గారు సంపాదించిన దానిలో మన లోకేష్ సంపాదించిన దానిలో ఏమో పీకుడు పీకుతున్నావు. అది పీకుడు అంటే అది అసైన్ పీకుడు. మేం పీకేదే ఉంది, మేం పీకటం ఏంటి? వాట్ ఈస్ లాంగ్వేజ్? పీకుడు లాంగ్వేజ్ ఏంటి నాకు అర్థం కాలేదు. ఎవడెవడు పీకుతాడు ప్రజాస్వామ్యంలో? ఎవడెవడో పీకలేడు ప్రజాస్వామ్యంలో. నువ్వు మాత్రం స్టాబెట్టి పీకేస్తున్నావు. లోకేష్ దగ్గర చంద్రబాబు దగ్గర కమిషన్లు. ఇది వాస్తవం కాదంటే జలధార మీద ప్రమాణం చేసి చెప్పండి. నిన్న చెప్పావు, చెప్పమని అడుగుతా ఉన్నా. ఇలా ఏదేదో నీతి వాక్యాలు చెప్తూ ఉంటే కాలం గడుపుతూ ఉంటే సరికాదు. ధర్మంగా మాట్లాడటం నేర్చుకోండి పవన్ కళ్యాణ్ గారు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాల్లో మీరు పాలు పంచుకుని అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు నా భావాజాలం అంటాడు. ఏంది భావమో ఏమి జాలమో? ఏం భావం ఏమి జాలం చెప్పు స్వామి, నాకు అర్థం కాల. మాకు ఇంతవరకు అర్థం కాల నీ భావాజాలం ఏంటో. నువ్వు తుపాకీ కొట్టడం ద్వారా భావాజాలమో, లేక సనాతన ధర్మం ద్వారా భావాజాలమో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని మోయటం ద్వారా భావాజాలమో, 15 సంవత్సరాల వరకు నిన్ను వేడను అని చెప్పేదని భావాజాలమో. వాట్ ఈజ్ యువర్ భావాజాలం? నాకు అర్థం కాలేదు. నీ భావాజాలం గురించి పుస్తకాలు ఏదేదో సందర్భం లేకోకుండా చెప్పుకుంటూ కాలయాపన చేసుకుంటూ పోయేటటువంటి పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారు దిగజారిపోవటం చాలా దురదృష్టకరం. నేను చెప్తున్నా, అయ్యా పవన్ కళ్యాణ్ గారు కాస్త నీతివంతమైన పాలిటిక్స్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. అంతే తప్ప ఇలా పిచ్చివాగుడు వాగి మమ్ముల్ని ఏదో రెచ్చగొట్టి మేము అసలు నిజంగా ఏందో పిచ్చివాడు అవుతారో వదిలేద్దాం అనుకున్నాం. ఒకసారి 2 సార్లు 3 సార్లు ఇన్నిసార్లు వదలం. మేము జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే కార్యక్రమాల్లో బిజీగా ఉంటే 20వ తారీఖు ఒకసారి మాట్లాడాడు, మళ్ళా నిన్న మాట్లాడారు. ఏం చేయపు పీకుడు లాంగ్వేజ్ గోకుడు లాంగ్వేజ్ మాట్లాడుతున్నప్పుడు సమాధానం చెబుదామనే ఉద్దేశంతో వచ్చాం. మీరు ఆలోచించమని రాష్ట్ర ప్రజానీకాన్ని కోరుతున్నాను. రాష్ట్ర ప్రజానీకమే కాదు, పవన్ కళ్యాణ్ గారు తిరిగి ఆలోచించుకోండి. మీరు చేసేటటువంటి విధానం సరైంది కాదు. కరప్షన్లో భాగస్వాములై మీరు ఓటాలు తీసుకునే కార్యక్రమానికి దిగజారిపోయి ఇవాళ జన సైకులందరినీ మీరు చంద్రబాబుకు తాకట్టు పెడుతున్నారు. పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు, మాకేం ఇబ్బంది కూడా లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేస్తాం వీళ్ళని అరెస్ట్ చేస్తాం అంటే ఈ సిస్టంలో అరెస్ట్ చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంది. మమ్మల్ని అరెస్ట్ చేశారు, కేసు పెట్టి అరెస్ట్ చేశారు, ఇన్వెస్టిగేషన్ చేసి అరెస్ట్ చేశారు. చూశారు కదా, చాలా మంది రాళ్ళు పెట్టారు, బెయిల్లో బయటకు వచ్చారు. ఇవాళ చాలా స్పష్టంగా నేను చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో అనేకమైన స్కామ్ జరుగుతూ ఉన్నాయి. నెంబర్ 1 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణలో స్కామ్, అమరావతి భూముల్లో స్కామ్, లోన్ తీసుకొని ఇవాళ ఎంత 50,000 కోట్ల పైచులుగా లోన్ తీసుకుని కాంట్రాక్టర్ పిలిచి 8% కిక్ బ్యాక్స్ తీసుకుని చేస్తున్నారు స్కామ్. ఈ స్కామ్స్ అన్నిటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే విచారణ జరుగుతుంది. ఆ విచారణ క్రమంలో ఎంత పెద్దవారైనా చట్ట ప్రకారం లోపలికి వెళ్లవలసిందే. అది మేము చెప్పదలుచుకుంది. మమ్మల్ని లోపల ఎట్టేస్తామంటే వేస్తారు, అన్యాయం చేసినప్పుడు వేస్తారు, స్కామ్ చేసినప్పుడు వేస్తారు. అది 15 సంవత్సరాలు నువ్వు అక్కడే ఉంటానన్నావు, నీదే అధికారం అన్నావు కదా, మేము రానియం జగన్మోహన్ రెడ్డి అంటున్నావు, ఎట్టా వస్తాడో చూస్తామంటున్నావు, మీరు భయపడమాకమంటున్నావు. ఐఏఎస్ వాళ్ళు భయపడుతున్నారంట, ఎందుకు భయపడతారు వాళ్ళు మాత్రం? నాకు అర్థం కాలేదు. తప్పు చేయకోకుండా తప్పు చేయమంటే వాళ్ళు చేయట్లేదు అనమాట కొంతమంది. అందుకని వాళ్ళు నాన్ ఫోకల్ పోస్టుకు పోతారు, ఎక్కడో పాపం మొదలు వేస్తారు. ఎవడైతే అడ్డగోలుగా సంతకం పెడతా వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం చట్ట ప్రకారమే ఈ సమాజంలో జరుగుతుంది. మేము చెబుతున్నది ఏంటంటే ఈ 18 మాసాల్లో అనేక లక్షల కోట్ల స్కాములు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటి మీద విచారణ జరుగుతుంది. వాటన్నిటినీ కూడా విచారించి చట్ట ప్రకారంగా ఎవరినైనా సరే శిక్షించడం జరుగుతుంది అనేది విస్పష్టం. దానికి కంగారు పెడితే వాళ్ళ కర్మ, మనం ఏం చేయగలిగింది లేదు. రెడ్ బుక్ లో బెదిరిస్తున్నాడు. రెడ్ బుక్ లో 3 పేజీలు ఆయన చెబుతున్నాడు. మరి ఎన్ని పేజీలు ఉన్నాయో ఆయన తెలుసో లేదో మరి నాకు తెలీదు. గౌరవనీయమైనటువంటి ఐటీ శాఖ మంత్రి అయినా, విద్యాశాఖ మంత్రి అయినా, లేక ఉప ముఖ్యమంత్రి షాడోనా, లేకపోతే ముఖ్యమంత్రి షాడోనా,
ఎన్ని పేజీలు ఉన్నాయి స్వామి నీ రెడ్ బుక్ లో? నేను చెప్పా కదా, నీ రెడ్ బుక్ మా కుక్క కూడా లెక్క చేయదని. రెడ్ బుక్ పెట్టుకో, ఏమైంది? వీ డోంట్ కేర్ దాట్. రెడ్ బుక్ సాంప్రదాయాన్ని తెచ్చింది పవన్ కళ్యాణ్, దానికి దోహదపడింది పవన్ కళ్యాణ్ అని నేను అంటున్నా. రెడ్ బుక్ గురించి ఇంతవరకు మాట్లాడలేదు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు. అంటే కక్ష తీర్చుకోమనే అర్థం. లోకేష్ తెచ్చాడు, ఇందా పవన్ కళ్యాణ్ అంత పొరపాటు. లోకేష్ తెచ్చాడు, పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాడు. ఖచ్చితంగా అనుభవిస్తారు. రెడ్ బుక్ సాంప్రదాయానికి మీరు బలి కావలసిన పరిస్థితి వస్తాయేమో ఆలోచించుకోండి, గుర్తుపెట్టుకోండి. మీ సాంప్రదాయం అది. ఎక్కిస్తున్నారు సమాజంలో, మా క్యాడర్ కూడా ఎక్కిస్తున్నారు రెడ్ బుక్ అని. గుర్తుపెట్టుకోండి. లోకేష్ పిల్లకాకి లోకేష్కి ఏం తెలిసింది? ఉండేలు దెబ్బ, ముందుంది ముసళ్ల పండుగ. ఓకే, ఏంటి సాంప్రదాయం అండి? పవన్ కళ్యాణ్ అయినా కూటమి అంతా ఒకటే కదా, రెడ్ బుక్ ను సపోర్ట్ చేస్తున్న కూటమే కదా. ఒక సాంప్రదాయాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన తర్వాత ఆ సాంప్రదాయాన్ని తర్వాత వాడు మొయ్యాలంటాడు. అది వచ్చిన ప్రాబ్లం అది. లోకేష్ రెడ్ బుక్ పెట్టాడు, నువ్వెందుకు పెట్టమంటారు రేపు నన్ను, జగన్మోహన్ రెడ్డి గారిని? ఇది కదా ప్రాబ్లము. ఆ సాంప్రదాయాన్ని తీసుకొచ్చిన తర్వాత అదే సాంప్రదాయాన్ని కొనసాగించవలసిందిగా ప్రజలు కోరతారు. అది ప్రమాదకరం. ఆ ప్రమాదకరమైనటువంటి ఫలితాలకు వచ్చే ప్రమాదం ఉంది. దానివల్ల మీరు నష్టపోతారు అని నేను చెప్పదలుచుకున్నా, సూటిగా చెప్పదలుచుకున్నా. రెడ్ బుక్ ఏమండి పిచ్చావండి? లోకేష్కి రెడ్ బుక్ ఏంటి? నాకు అర్థం కాలేదు. చట్టం ఉంది, రాజ్యాంగ పుస్తకం ఉంది, రెడ్ బుక్ ఏంటి? సాగుతుంది కదా రెడ్ బుక్ అంటే సరిపోయింది. ఆ 3 పేజీలు ఏంటి అంటే ఎన్ని పేజీలు ఉన్నాయో? కడమ పేజీలు వాళ్ళే ఉంటారు, చూసుకోమనండి. 3 సంవత్సరాలు పోయిన తర్వాత కడమ పేజీలు రెడ్ బుక్లు వాళ్ళే ఉంటారు. బారు లోకేష్ అని 3 పేజీలు లోకేషే ఉంటాయి. దిస్ ఈజ్ టూ మచ్. ప్రజాస్వామ్యంలో ఈ విధానమే తప్పు. పిల్లకాకి చేస్తున్నటువంటి పనులివి. ఉండేలు దెబ్బ పడుతుంది సమాజంలో రాను రాను రోజుల్లో, గుర్తుపెట్టుకోమని చెప్పదలుచుకున్నాను.